అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది, మామ తెచ్చిన మల్లె పూలు ముడవనన్నది, తోడు చేత మొండికాయ తింటానన్నది. అబ్బా వెళ్ళి మీ అమ్మ నన్ను పో అమ్మ, నాకు చాలా పని ఉంది. అమ్మ అమ్మ నాకు కథ చెప్పా, నాని ఏడితే ఏదో పనుందన్నా. అవునా, ఏదో పనుందన్నాడా? నాకు తెలుసు, ఎప్పుడు ఇంతే. సీఎం కూడా అంత బిజీగా ఉంటాడు. నాకు ఒంటిట్లో పనుందమ్మా, వెళ్ళి మీ నాయనమ్మని అడుగుకోకండి. ఎప్పుడు ఇంతే, కథ చెప్పారు పాట పాడరు. అసలు నేనేం అడిగినా పనింది పనింది అని తప్పించుకుంటారు. నానమ్మ నానమ్మ నాకు కథ చెప్పని నా బంగారు తల్లి, నా చిట్టి తల్లి, వాళ్ళ పెరట్లో పోయి చెప్పుకున్న పదమ్మ. మైక్ ఉండడం వల్ల ఇట్లా మర్చిపోతురు, చేయితో ఇట్లా అనడం. ఏంటి ఏదో పాచిపోయిన వాసన వస్తుంది? ఏం లేదండి, నిన్న మిగిలిపోయిన ఉప్మా ఉంటే పడేదానికి వస్తుంది. అంత ఎక్కువగా ఎందుకు చేసావే? మీకోసమే దీన్ని బలుస్తారని. దీని పేరు ప్రభావతి, కోపం చాలా అతి, అసలు లేదు మతి, ఇది పెద్ద కోతి. మళ్ళీ ఒకసారేనమ్మా. అబ్బో అయినా ఇంత చేసి పడేయడం ఏంటి? మా ముసలిదానికి పెద్ద పోలా. అత్తయ్య, ఓ అత్తయ్య, అమ్మ ప్రభా ఇది పాచిపోయింది, తినలేనమ్మా. పాచిపోయిందా? నీకోసం అని జీడిపప్పు వేసుకుంటామాట ఏంటి? ఈ వయసులో అంతంత తిని ఒలపుకొని ఏం చేయాలా ఏంటి? పెట్టింది తిను, లేకపోతే మూలన పడుంది. ఏమండి, నేను ఇంతమందికి చాకరీ పోలేనండి. నీకు ఇప్పుడు ఏమైంది? ఇంకేం కావాలండి? మీరు పొద్దున్న అనికే వెళ్తారు, పాప స్కూల్కి వెళ్తుంది. మీరు వచ్చేంత వరకు ఆ ముసలిదానికి సేవ చేస్తూ ఉండాలి. అంత గొప్ప సేవలు ఏం చేసావే? ఏం చేశానో మీకు చెప్పాలా ఏంటి? చెప్పకపోతే అర్థం చేసుకోలేరు. సరే, నన్ను ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు. ఇంట్లో నేనైనా ఉండాలి, ఆ ముసలైనా ఉండాలి. ఈ వయసులో ఆమె ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికైనా పంపండి, ఆ ముసలి మాత్రం ఇంట్లో వద్దు. ప్రతి ఊళ్ళో ఉన్నారుగా వృద్ధాశ్రమాలు, ఎక్కడో చోట చేర్చండి. సరే వృద్ధాశ్రమానికి ఫోన్ చేయండి. సరే చేస్తాను, లేదు ఇప్పుడే చేయండి. హలో, ప్రొద్దుట వృద్ధ ఆశ్రమం అండి. మీ ఆశ్రమంలో ఒక ముసలాలను చేర్చాలనుకుంటున్నాం. ఆవిడ మా అమ్మని అండి. అనాథలను మాత్రమే చేర్చుకుంటారా? సరేనండి. ఏమో, అనాథలను మాత్రమే చేర్చుకుంటారండి. అనాథనే చెప్పండి, వేరే ఊరికి చేయండి. సరే చేస్తాను, లేదు. హలో, కడప వృద్ధ ఆశ్రమం అండి. మీ ఆశ్రమంలో ఒక ముసలాలను చేర్చాలనుకుంటున్నాం. ఆవిడకి ఎవరు లేరండి. రేపు రమ్మంటారా? సరేనండి. ఇవాళ వస్తామని చెప్పండి, ఏం చెప్పాలో కూడా చేత కలిసి. నాన్నమ్మని ఎక్కడ తీసుకెళ్తున్నారు? నీకెందుకే, నువ్వు మూసుకొని చదవకపో. బాగమ్మ. అమ్మకు చేతనైతే లేదు. ఏం లేదమ్మా, నాన్నమ్మకు వయసు ఎక్కువ అయిపోయింది కదా, ఇంట్లో సరిగ్గా చూసుకోలేకపోతున్నాం. అందుకే ఆశ్రమంలో చేర్చాలనుకుంటున్నాం. ఎందుకమ్మా నీకు నాన్నమ్మ అంటే అంత కోపం? ఇప్పటిదాకా ఉప్మా ఇచ్చావు కదా, అదే నువ్వు తినొచ్చు కదా, అదే నాన్నకు పెట్టచ్చు కదా, అదే నాకు పెట్టచ్చు కదా. అయినా నాన్న నీ తెలివెట్టిపోయింది. నన్ను చిన్నప్పుడు నువ్వు ఎంత బాగా చూసుకున్నావు, నాన్నమ్మ కూడా నేను అంత బాగా చూసుకుంది. మా మాత్రం అర్థం చేసుకోలేదా? చూసారా, ఆ ముసలిని గర్వం వల్లే ఇలా తడవుతుంది. నీకంటే నన్ను నాన్నమ్మనే బాగా చూసుకుంటుంది. రోజు కథలు చెప్తుంది, పాటలు పాడుతుంది, రోజు నాతో ఆడుకుంటుంది. మీరు నేను ఏమడిగినా పనింది పనింది అని తప్పించుకుంటున్నారు. నాన్నమ్మ వెళ్ళిపోతే నాతో ఎవ్వరు ఆడుకోరు. నన్ను కూడా నాన్నతో పంపించండి నాన్న.